యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. అంటే మూడవదిగా దేవుడు కోరేషును అభిషేకించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, నీవు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు నీ కుడి చేయిని పట్టుకుంటాడు. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన నిన్ను అభిషేకిస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు మనం దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నాము. ఆలోచన చేయాలి పిల్లరా. అభిషేకం ఎలా వస్తుంది? దేవుని యొక్క అభిషేకం తైలాభిషేకం అనేటువంటి ఆ పేరుతో ఒక ప్రార్థనా కూడిక పెట్టుకుని ఆ రోజు ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె అంతా మీదేసేసుకుంటే అభిషేకం వస్తుందా? లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఇంత నూనె నేను ఎత్తి మీద అలాగా పొందు 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 అనుకుంటా నూనె అంతా నీ మీద ఒలగొట్టెత్తే వస్తుంది అభిషేకం? రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని అభిషేకం ఎవరి మీదకి వస్తుంది? లేకపోతే దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద ఉంటుంది? చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనం. అమ్మ, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఇక్కడ పిల్లరా, దావీదు తన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న మాట ఎవరి మీదకి దేవుని యొక్క అభిషేకం వస్తుందని అంటే, అక్కడ చూడండి, గద్దింపును ఎవరైతే తీసుకుంటారో వారి మీదకి ఖచ్చితంగా దేవుని యొక్క అభిషేకము వస్తుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఉదాహరణ కూడా నేను మీకు ఇస్తాను. దావీదు జీవితంలో ఒక మచ్చను మనం చూడగలుగుతాం. భయంకరమైన పాపం అతడు చేసినప్పుడు ఎవరికి తెలియలేదు అని అతడు అనుకున్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని ఏం చేశాడు? గద్దించాడు. వెంటనే దావీదు ఆ గద్దింపును ఏం చేశాడు? తీసుకున్నాడు గనక దేవుని హృదయానుసారుడు కాగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు పిల్లల బలమైన అభిషేకముతో దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తాం. అంటే అభిషేకం ఏదో కాస్త నూనె నేను ఎత్తి మీద పోసుకుంటే కాదు. అంటే నేను దానికి వ్యతిరేకిని కాదు, కానీ అలా చేస్తేనే అభిషేకం కాదు అని ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా గద్దింపును పిల్లరా మనం తీసుకుని, నేను అంటాను పిల్లరా, నీ జీవితంలో ఎన్నో 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 కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ అన్నీ కూడా మనము మన జీవితంలో చేసుకోగలిగితే ఖచ్చితంగా కరెక్ట్ అయిపోయినటువంటి మనము ఎన్నో విషయాల్లో కరెక్షన్ అనేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి మనము కరెక్ట్గా జీవించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని అభిషేకం నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నీ మీదకి అలా వచ్చి పడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుడు నిన్ను అభిషేకించాలంటే నీవు దేవుని ఒక గద్దింపును ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. దేవుని ఒక గద్దింపును తీసుకోవాలి. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఇక మారు మాట్లాడలే దావీదు. అక్కడ కాళ్ళ మీద పడిపోతున్నాడు, ఇక్కడ పడితే లాభం లేదు, వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నువ్వు కన్నీరు కాచి ప్రార్థించని చెప్పినప్పుడు ఆ విధంగా చేశాడు. దేవుని బలమైన అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి కరెక్ట్ చేయబడు. నీ జీవితంలో ప్రతి కరప్షన్ నేను తీసేసుకుంటే కనుక, ఏ విషయంలోనైనా సరే నువ్వు సరి చేయబడడానికి ఇష్టపడితే, లోపాన్ని సవరించుకోవడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని యొక్క బలమైన అభిషేకం మునుపెన్నడు నువ్వు పొందుకున్నటువంటి అభిషేకం, మునుపెన్నడు నువ్వు చూడనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక బలమైన అభిషేకాన్ని చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఈ మాటలు వింటూనే అలా భక్తి చేస్తూ ఉంటే ఇంత ఆశీర్వాదం అనుకుంటే, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని నువ్వు భక్తి చేస్తే ఇంకెంతగా నీ జీవితం అభివృద్ధికరంగా ఉంటుందనేది ఒకసారి నువ్వు ఆలోచించే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే పిల్లరా ఈ యొక్క కోరేషు అభిషేకాన్ని పొందుకున్నవాడిగా ఉన్నాడు, తర్వాత తన ప్రజలైన వారందరినీ కూడా ఆ చీకటిలో నుండి, ఒక రకంగా చెప్పాలంటే ఆ బబులోని చెర,
నుండి ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా విడిపించిన విధానము మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, కోరేషుకు అభిషేకం ఉందగనకే దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. వారందరినీ విడిపించగలడు అనేటువంటి ఆ సామర్థ్యత కోరేషులో దేవుడు గుర్తించాడు కనుక. ఎందుకంటే అతనికి అభిషేకం ఉంది. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు కాబట్టి అభిషేకం ఉన్నవారు ఎక్కడ కూడా అవమానపరచబడరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకం ఉన్నవారు ఎక్కడ కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కోరేషుకు అభిషేకం ఉంది. ఎంతో ఘనమైన కార్యము దేవుడు పిల్లల ఉద్దేశానుసారంగా అతడు జరిగించిన వాడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి చీకట్లో ఉన్న వారందరినీ కూడా కోరేషు వెలుపలకు రప్పించాడు. వారి యొక్క జీవితాన్ని వెలుగుమయం చేసి పాడేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా బబులోను చెరలో అంత అంధకారమే. 70 సంవత్సరాలు ఎలా బతికారండి. ఇక కొంతమంది అక్కడే పుట్టారట, అక్కడే చచ్చిపోయారట. కానీ ఎవడో ఒకటి గట్టోడు ఉంటాడు కదా, ఆడు మొదటి నుంచి లాస్ట్ దాకా ఉన్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడి సాక్ష్యం మామూలుగా ఉండదు కదా, చాలా బలంగా ఉంటుంది. అమ్మ బాబోయ్ అనే మాటతో స్టార్ట్ చేస్తాడు ఖచ్చితంగా. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి జీవితంలో అంత శూన్యమైపోయింది, అంత అంధకారమయమైపోయింది. అలాంటి వారందరి జీవితాలు వెలుగును నింపిన వాడిగా, లేకపోతే వారందరిని విడిపించడానికి దేవుడు కోరేషుని ఎందుకు వాడుకున్నాడంటే అతనికి ఒక అభిషేకం ఉంది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. కోరేషు అనే మాటకు అర్థం సూర్యుడు అని అర్థం. కోరేషు అన్న మాటకు అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. ఆ వెలుగు తాను కలిగి జీవిస్తూ అనేక మందికి అతడు పంచుతున్నటువంటి అనుభవాన్ని కూడా మనం కోరేషు జీవితంలో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. మరి ఈ వెలుగు మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? అభిషేకం ఒకటి ఉంటే సరిపోద్దా? ఇంకా ఏం చేయాలి? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా ఆ మాట చూడండి. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని పోలివారు ఉంటారట. దేవుని స్తోత్రం కలుగును గాక. కోరేషులో ఆ బలమైనటువంటి వెలుగు, ఆ బలమైన అభిషేకం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కోరేషు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు కనుక.